కాపాడుకోవడం. ఏంటది? సాధారణంగా మనలో చాలా మందికి కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు ఉంటాయి. ఆ తలంపుల్లో ఒక తలంపు ఏంటంటే దేవుడు అన్ని చూసుకుంటాడు, దేవుడే అన్ని చేస్తాడు, దేవుడే అన్నిటికీ కర్తే, దేవుడు అన్నింటిని చేస్తాడు, దేవుడే సమస్తాన్ని జరిగిస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిని కాపాడుకోవడంలో ఖచ్చితంగా దేవుడి ప్రమేయం 190% ఉంటుంది. ఇంకో 10% మీ ప్రమేయం కూడా ఉంటుంది. ఎందుకు మీ ప్రమేయం ఉంటుంది అని చెప్తున్నానంటే ఏ మనిషిని కూడా దేవుడు మనబొమ్మలాగా సృష్టించాల. మనబొమ్మలాగా సృష్టించకపోగా దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంటే స్వతంత్రులుగా సృష్టించాడు. ఇప్పుడు స్వతంత్రమైన మనము తప్పు చేయడానికి అవకాశం ఉంది, నిజాయితీగా దేవుడి కొరకు బ్రతకడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనేకమైన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకప్పుడు లోకంలో బ్రతికేటప్పుడు నీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. నువ్వు ప్రార్థనా జీవితాన్ని ఒకప్పుడు కలిగలేవు, కానీ దేవుడు నీకు ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు. ఒకనాడు అభిషేకం లేదు, కానీ దేవుడు ఇప్పుడు అభిషేకాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు ఎంతైతే మనకి ఇస్తున్నాడో ఆ విషయాలన్నింటిని బట్టి మనం అన్నిటినీ దేవుడు ఇచ్చాడు కాబట్టి నీకు ఎన్నడూ కోల్పోలే అనే గర్వంతో నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది. ఎవరి మీద ఉంది? ఏమేమి కాపాడుకోవాలి? ఏమేమి కాపాడుకోవాలి? మొట్టమొదటిగా చూద్దాం ఏం కాపాడుకోవాలో. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి. అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించాడు. చూడండి, ఇప్పుడు కాపాడాలా కాపాడుకోకూడదా? చాలా మంది అయితే ఒకనాడు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, కానీ ఈ రోజు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కోల్పోయారు. కొంతమంది అయితే ఒకప్పుడు రక్షణ కలిగి ఉన్నారు, కానీ ఈ రోజు రక్షణ లేదు, వారి ఏమి లేదు, వారి రక్షణ పోగొట్టుకున్నారు. చాలా మంది జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి కాబట్టి నేను ఎలా ఉన్నా పర్లేదులే, పరలోకి వెళ్ళిపోతాలే అనుకుంటే ఖచ్చితంగా మీ భ్రమ. వాక్యం ఏం చదివిస్తుందంటే మీ రక్షణ మీరు కాపాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో సందర్భం ఏంటంటే దావీదు మహారాజు తన కాలాన్ని ముగిస్తూ సొలొమోనుకి చెప్పిన మాట. ఆ మాట ఏంటంటే నీకు అప్పగించబడినదాన్ని కాపాడుకో. ఏమన్నాడు? కాపాడుకోవాలా కాపాడుకోవద్దా? కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడిదా సొలొమోనుదా? దేవుడిది ఉంటే సొలొమోనుది కూడా ఉండాలి. విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోయిద్దా? క్రియలు కూడా ఉండాలా? క్రియలు లేని విశ్వాసము మొత్తం, విశ్వాసం లేని క్రియలు మొత్తం. రెండు ఉండాలా, క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. కొన్నిసార్లు దేవుడి మీద మన భారాన్ని వేసి మనం ముందుకు సాగాలి. ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సొలొమోనుకి దేవుడు బాధ్యతను అప్పగించాడు దావీదు మహారాజు ద్వారా. బాధ్యత ఏంటంటే రాజు సొలొమోను. ఎవరు? సొలొమోను రాజు అయితే ఇప్పుడు సొలొమోను చక్కగా తిరుగుతానికి, లగ్జరీగా గుర్రాల మీద తిరగటానికి దానికి నియమించబడ్డా? దేనికి నియమించబడ్డాడంటే సొలొమోను దేశాన్ని కాయాలి, దేశాన్ని కాపాడాల, దేశంలో ఉన్న ప్రజలను కాపాడాల. అది సొలొమోను యొక్క ఉద్దేశం, దేవుడు సొలొమోను రాజుగా చేయడానికి. అయితే ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడుకో. అప్పగింపబడిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రావాల్సిందే. చెప్పండి, సొలొమోనుది. ఇప్పుడు దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది మీరే. నీ భర్త మారు మనసు పొందాలి, నీ భర్త జీవితం మారాలా. నీ భర్త కీడులో పడకూడదు, లేదా నీ పిల్లల కీడులో పడకూడదు, లేదా నీ కుటుంబం ఆశ్రదించబడాలా. ఎవరిది బాధ్యత? నీ కుటుంబం కాపాడబడటానికి బాధ్యత ఎవరిది? మీరే. అయితే సొలొమోను బాధ్యత కలిగిన ఒక పనుగులో దేవుడు నియమించాడు సొలొమోన్ని. అయితే సొలొమోను దీన్ని ఎరిగి ఏం చేశాడు తెలుసా? నేను చెయ్యలేను, నా సామర్థ్యం వల్ల కాదు, నా జ్ఞానం వల్ల కాదు, కానీ నా దేవుడి సామర్థ్యం వల్ల అయిందని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? దైవ దర్శనం కోసం, దేవుడి ప్రత్యక్షత కోసం సొలొమోను కనిపెట్టాడు. సొలొమోనుకి దావీదు చెప్పాడు కాపాడుకో, నీకు కలిగినవన్నీ దాయి,
నీ కలిగిన ఏంటంటే సంరక్షించన్నాడు. సంరక్షించాల్సిన బాధ్యత సొలొమోను మీదే ఉంది. ఇప్పుడు మీ కుటుంబ బాధ్యత మీ మీద ఉందా లేదా? మీ కుటుంబాన్ని కట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఉంది. అయితే మీ కుటుంబాన్ని కట్టుకోవడానికైనా, మీ జీవితాన్ని కట్టుకోవడానికైనా, మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికైనా బాధ్యత మీకు ఉంది, కానీ సామర్థ్యం మీకు లేదు. ఉందా సామర్థ్యం? లేదు. మరి మీకైతే ఉందేమో, నాకైతే లేదు. సొలొమోను దీన్ని గ్రహించిన వాడు ఏం చేశాడు తెలుసా? దేవుని ప్రత్యక్షమై సొలొమోనుకి ఏం కావాలంటే, అయ్యా నాకు ధనధాన్యాలు ఇవ్వు, అవి ఇవ్వు, దీర్ఘాయుష్ నువ్వు అనట. ఏమడగల. ఏమడిగాడంటే, ఇదిగో నువ్వు నన్ను ఒక బాధ్యత కొరకు నియమించావు కదా, నీ ప్రజలను కాయడానికి నియమించావు కదా, ఇంత గొప్పదైన నీ జనమును పరిపాలించడం నాకు జ్ఞానాన్ని ఇవ్వను. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మెచ్చుకున్నాడు సొలొమోను. ఏం చేశాడు? చాలా మంది ఈ రోజు ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతారు, దీవెనలు కావాలనుకుంటారు, సమృద్ధిని కావాలనుకుంటారు, ఐశ్వర్యం కావాలంటారు. మంచిగా దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వడానికి చెప్పట్లేదు. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు అప్పగింపబడి దాన్ని కాపాడుకో. చాలా మంది ఈ రోజు లోకానుసరణ వాడు వైపు చూసి అవి లేవు, ఇవి లేవు, అలా లేవు, ఇలా లేవు అని దిగజారిపోయి విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, పరిస్థితులు ఎదురైన వారి రక్షణ కోల్పోతున్నారు, వారి పరిశుద్ధతను కోల్పోతున్నారు. ప్రాణం పోయినా సరే నీ పరిశుద్ధతను కోల్పోవడానికి వీల్లేదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అంతం వరకు నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు రక్షించబడతావు. అంతం వరకు సహించబడి రక్షించబడతానని వాక్యం ఉందా లేదా? నీకు సహించే సామర్థ్యం లేదు, నువ్వు చేసే సామర్థ్యం. కానీ గుర్తుపెట్టుకో, నీకు సామర్థ్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు దేవుడు. ఎవరిని ఇచ్చాడు? సొలొమోనుకి సామర్థ్యం లేదని దేవుడికి తెలుసు. సామర్థ్యం లేదని తెలిసిన దేవుడికి సొలొమోనుకి బాధ్యతలు నెరవేర్చమని చెప్పాడా చెప్పలేదా? ఆ చెప్పిన దేవుడికి ఎలా సొలొమోను ద్వారా బాధ్యతలు నెరవేర్చాలో కూడా తెలుసు. మీకు విషయం చెప్పనా? దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల బాధ్యత ఉంది. చెప్పండి, దేవుడికి నా పట్ల ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చడం నా వల్ల నీ వల్ల కాదు. మీకు విషయం చెప్పనా? దేవుడు నన్ను సేవ పిలిచాడు కదా, నేను 40 రోజుల ఉపవాసం పెద్ద గొప్పగా అనుకున్నాను కదా, నాకైతే అసలు గొప్పగా లేదు ఈ విషయం. రెండో విషయం చెప్పనా? నెక్స్ట్ ఏంటి? అయిపోయింది 40 రోజులు, ఇంకేంటి? నాలో ఇంకా దేవుని చిత్తం జరిగించే పూర్తి సామర్థ్యం రాలా. 40 రోజుల ఉపవాసం ఉన్నాను పూర్తిగా, అయినా నేను పరిపూర్ణం అయిపోయానా? అయినా నేను మారిపోయానా? ఇంకా మారలా. ఇంకా మారాల్సిన చాలా ఉంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచాడు ఒక విశ్వాసగా ఉండాలి. దేవుడు నిన్ను పిలిచాడు ఒక భార్యగా ఉండడానికి. దేవుడు నిన్ను పిలిచాడు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి. అయితే ఇక్కడ పిలిచిన దేవుడికి తెలుసు నీకు సామర్థ్యం లేదని. ఇప్పుడు దేవుడు అనేది సేవ పిలవక తెలుసా తెలీదా? ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడా కాదా? విషయం చెప్పనా? ఒకసారి ఒక ఊరిలో నేను ఒకరికి ప్రవచనం చెప్పాను. ప్రవచనం చెప్తే వాళ్ళ పరిస్థితులకి నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకం అంటే ఒక ఆవిడ ఏమన్నా తెలుసా? అట్టెట్ట చెప్తారండి మీరు ప్రవచనం, అట్టెట్ట చెప్తారంటే నేను చెప్పాను దేవుడు చెప్పాను అంతే. దేవుడే నాకెంత చెప్తాడు అంటే దేవుడు ఎంత చెప్పాలో వీళ్ళే చెబుతున్నారు. దేవుడు ఎలా చెప్తాడు తెలుసా? ఈ రోజు నువ్వు ఒక చిన్న పనికిరాని వ్యక్తిగా ఉండొచ్చు, కానీ దేవుడు నీలో నేను కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే మనందరం ఏం చేస్తామంటే ఒక విత్తనాన్ని చూసి ఇది విత్తనం అనుకుంటాం, కానీ దేవుడు ఒక విత్తనంగా చూడదాన్ని. దాన్ని ఎలా చూస్తాడు తెలుసా? మహావృక్షంగా చూస్తాడు. దేవునికి నీకు నాకు ఉన్న ఆలోచన తేడాది. అందుకే ఆయన అన్నాడు, నా తలంపులు నీ తలంపుల వంటి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి. అంటే దేవుడి తలంపులు ఏంటి తెలుసా? నీకు పిలిచిన దానికి సామర్థ్యం లేదని తెలుసు, నిన్ను ఏర్పరచుకున్న వాడికి సామర్థ్యం నీకు లేదని తెలుసు, కానీ ఆ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. శిష్యులు ఏర్పాటు చేసుకున్నప్పుడు శిష్యులు బలహీన దేవుడు తెలీదా? శిష్యులు బలహీనత తెలీదా? మీకు విషయం చెప్పనా? పేతురు గారు ఛాలెంజ్ చేశారు కదా, ఏమని? వీళ్ళందరూ బాగిపోతారు, వీళ్ళందరూ వేస్ట్, నేనైతే నా మామూలు కాదన్నాడు. అప్పుడు చెబుతున్నారు, బాబు వాళ్ళు ఎవరో నేను ఎరగదన్నాగా, నువ్వే ఏమంటావు? కోడి గుయ్యకు ముందు నేనెవరో తెలియదంటావు అంటే అప్పుడు అక్కడ ఏమంటాడు తెలుసా? పేతురు, ఇదిగో నీ మనస్సు తొలగిపోయింది, ఇప్పుడు నీ మనస్సు మరలా తిరిగినప్పుడు నీ సహోదరులకు. అంటే పేతురు మనస్సు తొలగిపోయింది దేవుడికి తెలుసా తెలీదా? ఇప్పుడు కొన్నిసార్లు నీ బలహీనతలు వస్తున్నాయి దేవుడు తెలుసా తెలీదా? నీ కుటుంబంలో నువ్వు డల్ అవుతున్నావు దేవుడు తెలుసా తెలీదా? నువ్వు బలహీనుడు వారు బలహీనరాలు ప్రార్థన చేయని స్థితిలో ఉన్నావు తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడు. అయితే పేతురు గురించి చెప్తాడు, నువ్వు ఎట్లా ఉంటావు ఇప్పుడు, కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండవు. ఎలా ఉన్నావు?
ఒకసారి చెప్పు, నేను ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్తులో ఉండను. నీకు విషయం చెప్పనా, ఇప్పుడు ఉన్నట్టు ఈ కోడికలు అయిపోయిన తర్వాత మీరు ఉండరు. ఆమె చెప్పండి, ఇప్పుడు ఉన్నట్టు ఇంకా 2 రోజులు ఉంది, అయిపోవాలి అప్పుడే. ఎన్ని రోజులు ఉంది? ఈ 2 రోజులు అద్భుతం జరిగితే ఈ 2 రోజులు మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు కార్యింపజేసే సమర్థుడు. అయితే మీరేం చేయాలి తెలుసా, నా వల్ల కాదు బాబు, నువ్వు సహాయం చేయమని దేవుడు వేడుకోవాలి. ఇక్కడ సొలొమోను చేసింది కూడా అదే. పిలిచాడు దేవుడు సొలొమోనుని, కానీ సొలొమోనుకి సామర్థ్యం లేదు. ఎందుకంటే సొలొమోనుకి వయసు లేదు, అనుభవం లేదు, ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే దేవుడి దగ్గర తన సామర్థ్యాన్ని అడిగాడో దేవుడు ఏం చేశాడు తెలుసా, మెచ్చుకున్నాడు తను. ఈ రోజు దేవుడు నువ్వేమడుగుతాడా, ఫ్రిడ్జ్, పోవడం, వాషింగ్ మిషన్. ఈ కొంతమంది ఉపవాసం ఉన్నారంట ఒక 4 రోజులు. ఒక ఆవిడ ఉపవాసం ఎందుకు ఉన్నాము అంటే వాషింగ్ మిషన్ కోసం ఉన్నారు. దేనికోసం? లోకానికి సర్వం వాటి కోసం అవసరంలా. అయితే ఆత్మ సంబంధం నువ్వు అడుగు. ఏమడగాలి? నీకు కలిగిన రక్షణ కాపాడుకోవడం కోసం అడుగు. నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవడం కోసం అడుగు. నీ విశ్వాసాన్ని బలపరచుకోవడం కోసం అడుగు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, మెచ్చుకుంటాడు నీ ప్రార్థనని. ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు విషయం చెప్తాను. యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చినా అద్భుతాలు పొందుకోవడానికి ఒకే ప్రశ్న వేసాడు. యేసు ప్రభు నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ఏమడిగాడు? కొంతమంది నేను నమ్ముతున్నా అన్నారు, కొంతమంది నేను వస్తానంటే అవసరం లేదు, ఒక మాట చెప్పి అయిపోతాను. ఇంకా కొంతమంది వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడిపోదాం అని అన్నారు. అంటే యేసు ప్రభువుని సైతం ఆశ్చర్యపరిచిన విశ్వాసం కొందరిలో ఉందా లేదా? ఎవరో యేసు ప్రభుని ఆశ్చర్యపరిచింది విశ్వాసం చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరో ఆశ్చర్యపోయాడు యేసు ప్రభు వారు. ఆ వ్యక్తి విశ్వాసాన్ని చూసి. దేవుడు అని ఎవరు బైబిల్లో ఉన్న వ్యక్తిగా ఇశ్రాయేలు మొత్తం నా దగ్గరికి కాదు. సరే నేను చెబుతానండి. యేసు ప్రభు దగ్గరికి సైన్యాధిపతి వస్తాయి, ఒక అధికారి వస్తాయి. వచ్చినప్పుడు నా దాసుడు అక్కడ వ్యాధిగ్రస్తుడు ఏమంటే సరే నేను వస్తానండి యేసు ప్రభు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నువ్వు రావాల్సిన, నువ్వు వచ్చి అంత యోగ్యుడు కాదు కానీ ఒక్క మాట సెలవు అంటాడు. ఏమంటాడు అంటే దేవుణ్ణే చూడండి ఎంత విశ్వాసంతో, తన విశ్వాసంతో అక్కడ ఉండదు, తన విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు అంటాడు, ఇశ్రాయేలు అనేటువంటి విశ్వాసం కలిగిన వాడు అవ్వలేడు అంటాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టా దేవుడు ఏం చూశాడు? విశ్వాసం. కొన్నిసార్లు మన పరిస్థితి ఎట్లంటే చూద్దానండి 50-50గా ఉండదు. ఎలా ఉంటది అంటే నమ్మాలో తెలియదు, నమ్ముకోవడం తెలియదు. ఎందుకంటే పరిస్థితులు ఎట్లుంటాయి. ప్రభు ఏమంటాడు అంటే ఏమీ రాదు మారిపోతాయి అంటే ఏమంటాడు ఇప్పుడు ఒక రాయి ఫస్ట్ చూస్తే ఏంటిది రాయే, కానీ శిల్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత దాని ఆకారం మారి శిల్పంగా మారి, అది శిల్పి యొక్క ఫలితం. అలాగే దేవుడు మిమ్మల్ని అందరూ ముడి సరుకుగా తీసుకొచ్చాడేమో. ఆ ముడి సరుకుని మీరు చూసి ఏంది నా బతుకనుకోవచ్చు. వంగల పురుగుని దేవుడు ఫస్ట్ ఎలా సృష్టించాడు? వంగల పురుగుగానే సృష్టించాడు. తర్వాత దాన్ని రూపాంతరం పొందిన తర్వాత అందమైన సీతాకోచలంగా మారిపోవాలి. అంటే మనం అందరం వంగల పురుగు చూసాం, కానీ దేవుడు నెక్స్ట్ జీవితాన్ని చూశాడు. ఇప్పుడు మీ జీవితాన్ని మీరు చూసి నిరాశపడద్దు, మీరు జీవితాన్ని చూసి మీరు కృంగిపోవద్దు. అయితే మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? చూడండి అక్కడ స్పష్టంగా యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తారు. తన తండ్రి తీసుకొస్తే శిష్యుల వల్ల కాదు, శిష్యుల వల్ల కాకపోతే యేసు ప్రభు వస్తే, అయ్యా మీ శిష్యుల వల్ల కాలేదు, ఇట్లా జరుగుతుంది వాళ్ళ నుంచి అంటే, నువ్వు నమ్ముతున్నావా చేస్తానంటే అని యేసు ప్రభు అడుగుతాడు. ఆ వ్యక్తి అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే నమ్ముతానంటా కానీ ఒక మాట అంటాడు, నమ్ముతున్నా కానీ అపనమ్మకం లేకుండా నాకు సహాయం. ఇప్పుడు మనం చేసిన ప్రార్థన ఏంటి? అయ్యా నేను నమ్ముతున్నా, నీ కార్యం జరిగిద్ది, నువ్వు చేస్తావు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. చాలా జీవితం అబ్రాహాము జీవితమే ఆశ్చర్యం. స్త్రీలలో నిలిచిపోయిన తర్వాత గర్భాన్ని తెరిచిన ఏకైక దేవుడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టిలో ఉండి సృష్టి చేత ఆరాధించబడేవాడు కాదు, సకలము చేసిన దేవుడు ఆయన. ఎవరు? సకలము చేసి మానవ కోటి చేత ఆరాధించబడిన దేవుడు ఆయన.
ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉంది, నీ దేహం మీద అధికారం ఉంది, నీ పరిస్థితుల మీద అధికారం ఉంది. ఖచ్చితంగా నీ పరిస్థితులు మారిపోతాయి. మారితే మారవా? ఇప్పుడు నువ్వేం చేయాలంటే స్టిల్ ఏం చేయకూడదు, నీకు అప్పగిస్తానా కానీ నాకు సహాయం చేయి. దేనికోసం? కార్యం చేస్తే విశ్వాసం వృద్ధి వచ్చిందా అవా? మీకు ఒక విషయం చెప్పనా, కార్యము జరగనంత సేపు ఎట్లా ఉండదంటే డౌట్ కూడా. కానీ ఒక్కసారి కార్యం జరిగిందంటే నువ్వే చెబుతావు ధైర్యం, ఏమని తెలుసా? ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు అని సాక్ష్యం చెబుతాం నువ్వే. మేమందరం అట్లా తెలిసిన వాళ్ళమే. మేమే పుడతా మంచి విశ్వాసం పట్ల మేము అవిశ్వాసంలో పడిపోయి దిగజారిపోయి కృంగిపోయి పరిస్థితుల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ఏంట్రా నాయన అసలు ఇది దేవుడేనా అనే ఫీలింగ్ కూడా వచ్చినాయి నాకైతే. మరి మీకు వచ్చిందా రాలేదు? నాకైతే అసలు దేవుడు ఉన్నాడన్నావా, ఉంటే ఏంట్రా ఈ పరిస్థితులు అనిపించింది. అయినప్పటికీ కూడా చెప్తున్నాను, నువ్వు కనుక ఆ పరిస్థితుల్లో కూడా నమ్మగలిగితే, ఆయన వైపు ఒక అడుగు వేయగలిగితే ఆయన అంటున్నాడు, నీ విశ్వాసం ఎన్నడూ నువ్వు సిగ్గుపరచనివ్వదు. నువ్వు కాపాడుకోవాల్సిన తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకో. ఏమిచ్చాడు నీకు? విశ్వాసం ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడా? ఆయన బిడ్డగా నీకు ముద్ర ఇచ్చాడా? కాపాడుకో. ఎన్నడూ విశ్వాసం పాలవద్దు, విశ్వాసంలో నువ్వు దిగజారిపోవద్దు. అర్థమైందా? సరే, ఫస్ట్ అది. రెండవది, ఆయన మార్గంలో అనుసరించిన ఎడలా నువ్వు ఏ పని కూలిపోయినాను ఎక్కడ తిరిగాను అన్నిటిలో వివేకముగా నడుచుకోను. చూడండి, ఎప్పుడైతే మన వాక్యాన్ని పాటిస్తామో ఏమి లేదు, ఎక్కడ అద్భుతమైన ఏ కార్యమైనా ఎక్కడుందంటే శక్తి వాక్యాలు ఉంది. ఎక్కడుంది? అన్నింటిలో వివేకం ఏనాలంటే కేవలం వాక్యమే. తర్వాత చూడండి, రెండవది కాపాడుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ కాపాడుకోవాల్సిన దేవుడు మనకు ఇచ్చినవి. రెండవది ఏంటంటే నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలా? సామెతల గ్రంథం 4:2 వచ్చింది. నీ హృదయంలో నుండి జీవదాన్ని బయలుదేరును కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో నుండి జీవదానులు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును. అంటే రెండవది మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే మన హృదయం. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలని చెప్తున్నానంటే, హృదయమే చాలా ప్రాముఖ్యం. ఈ హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు భక్తిహీనుడు అవుతావు. ఇదే హృదయము దేవుడిని ఆరాధించేది ఉంటే నువ్వు ఆరాధికుడు, దేవునికి ఇష్టడైన వ్యక్తిగా మారు. ఒక వ్యక్తిని దేవుడు దేని బట్టి తీరుస్తాడంటే పై రూపాన్ని బట్టి, పై వ్యాసాన్ని పెడతాడు. నేను ఒక మాట చెప్పనా, నేను కారులో వచ్చాను అనుకోండి, సూటు బూట్ వేసుకున్నాను అనుకోండి, అయ్యగారు ఒంగిని దండాలు పెడతారు జనాలు. అదే సైకిల్ మీద రుక్కు సైకిల్ తొక్కుంటా నలిగిపోయిన బట్టలు వేసుకుని ఎవరన్నా ముసలాయన వచ్చాడు అనుకో, మాస్టర్ గారు, ఈయన మాస్టర్ గారు, ఆయన మాస్టర్ గారు. కానీ తేడా ఎక్కడ? తేడా ఏంటంటే రేంజ్. మనుషులు దాన్ని చూస్తారు, కానీ దేవుడు ఎప్పుడు రేంజ్ చూడడు. దేవుడు చూసేది ఏంటి తెలుసా? లోపల హృదయాన్ని చూస్తాడు. అందుకే వాక్యం మీద చదువుతుంది, ఆయన హృదయంతరంగములను పరిశోధించేది. దేని పరిశోధించే దేవుడు? ఇప్పుడు హృదయంతరంగాన్ని దేవుడు పరిశీలన చేస్తుంటే నువ్వు ప్రాముఖ్యంగా కాపాడుకోవాల్సింది దేన్ని? హృదయాన్ని. ఈ హృదయాన్ని కాపాడుకోకపోతే ఏమైంది తెలుసా? హృదయంలో నుండి ఏం రావాలంటాడు వాక్యంలో నుంచి? జీవదారు. వాక్యం అదేనుంది, నీ హృదయంలో నుంచి జీవదారు బయలుదేరింది కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైన హృదయాన్ని కాపాడుకోమన్నాడు. ఇంకో విషయం చెప్పనా, దెయ్యం కూడా ఎక్కడ ఉంది తెలుసా? ఎప్పుడు చెప్పనా, ఖాళీ ఉంటే వచ్చింది. కొంతమంది తీసేసి పక్కన పడేస్తున్నారు దేవుడు. అంటే వాక్యం వింటారు కదా, ఇక్కడ కాసేపు సీనియర్లు, కాసేపు అది, కాసేపు ఇది చేసి ఎక్కిచ్చి అంత తెలుసా? లోపల ఉన్నదాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తారు. వాక్యం నిలబడదు, మాడదు. అప్పుడు ఏమైంది తెలుసా? రావాల్సిన వస్తారు. ఎక్కడ వాక్యం ఉండదో, ఎక్కడ హృదయంలో నెమ్మది ప్రశాంత ఉండదో అక్కడ సైతాన్ గారు తాండవిస్తూ ఉంటారు. ఎక్కడ ప్రశాంతత ఉండదో, వాక్యం అయిన చోట ప్రశాంతత ఉండదో. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ హృదయాన్ని కాపాడుకో. ఆ కాపాడుకోవడానికి కూడా ఎవరు సాయం చేస్తారు నీకు? ఇంకో విషయం చెప్పనా, చాలా మంది హృదయం ఏం చేసి తెలుసా? చెంచిన హృదయం లాగుంటది. ఎలా ఉంటది? గాలికి ఊగే రెల్లు లాగుంటది. అంటే గాలి వేస్తే కొంతమంది బలి విచిత్రం. ఇక్కడ వాక్యం చెప్తారు అనుకో, విశ్వాసం ఎగిరిపోతే బయటికి. ఎవడన్నా వచ్చి ఏం ప్రార్థన, ఏం దేవుడికి రోజు చేస్తున్నాడు అన్నారు అనుకో, ఏమైంది అంటే గాలి ఊగినట్టు ఉండకూడదు. చాలా మంది హృదయాలు గాలి ఊగినట్టు ఉంటాయి. ఊరు బాబు, కొంతమంది మరీ దారుణం. ఎంత దారుణం అంటే హృదయం ఎట్లా ఉండదు తెలుసా? రెండు సార్లు మీ దగ్గర బాగులాగా ఉండదు. ఎలా ఉంటది అంటే ఇటు మాట్లాడతారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని భద్రం కాకూడదు. ఎందుకు తెలుసా? ఆ హృదయంలో దేవుడు నివసించాలని చూపుతారు.
పరిశుద్ధాత్ముడు దేన్ని ఆలయంగా చేసుకుని నివసిస్తున్నాడు మనలో? అదేమైనా అందుకే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆ కాపాడుకోవడానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. సరే, రెండోది. మూడోది ఏంటి చెప్పనా? మన మీద ఉన్న అభిషేకాన్ని మనం కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? మీకు విషయం చెప్పనా? ఎంతో మంది దైవజనులు చూశాను నేను. వారిని చూసినప్పుడు దుఃఖం వస్తుంది నాకు. ఎందుకో చెప్పనా? ఒకప్పుడు వారి పేరు చెబితే దెయ్యాలు మారిపోయాయి. వాళ్ళు కాదు, వాళ్ళ పేరు చెబితే ఏం చెబితే. కానీ ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భ్రష్టులు అయిపోయారు. ధనం కోసం, సుఖం కోసం అలవాటు పడిపోయి వారి ఆత్మీయ జీవితాలను నాశనం చేసుకున్నారు. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అన్యాయం మీలో ప్రవేశించిందో, ఎప్పుడు అక్రమం మీలో ప్రవేశించిందో, దేవుడికి వ్యతిరేకమైనది ఎప్పుడు మీ హృదయంలోకి ఎంటర్ అయిద్దో, ఆటోమేటిక్ గా మీరు కలిగి ఉన్నది మీరు కోల్పోతారు. మీరు కలిగి ఉన్నది మీరు కోల్పోకూడదు అంటే, దేవుని అభిషేకం మీ మీద నిలిచి ఉండాలంటే మీరేం చేయాలి తెలుసా? పాపానికి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? పాపం ఎప్పటి వరకు శోధించింది చెప్పిన మనిషిని? చచ్చినంతకాలం శోధిస్తాను అనుకో. అందరినీ శోధిస్తుంది. ప్రతి వయసుడికి, ముసలాల దగ్గర నుంచి గుర్రాల దాకా, టీనేజ్ పిల్లల దాకా ప్రతి ఒక్కరి శోధన ఖచ్చితంగా. ఎప్పుడు దాకా శోధన? ఉపవాస ప్రార్థన చేస్తే ఉండదా? లేదా గట్టిగా ప్రార్థన చేస్తే ఉండదా? ఉంటదే. నువ్వు ఏ ప్రార్థన చేసినా నువ్వు ఎలా ఉన్నా శోధన ఖచ్చితంగా ఉంటది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తెలుసా? నీ శోధనలో నువ్వు జయించబడడానికి దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు. చెప్పడం శోధనలో జయించడానికి అభిషేకాన్ని ఇచ్చాడు. మీకు విషయం మీకు దేవుడు కొన్ని శోధనలు అనుభవించే ముందుగానే శోధన జయించే సామర్థ్యాన్ని కూడా ఇచ్చేస్తాడు. ఒకసారి చెప్పండి, శోధనను అనుభవించే దాన్ని జయించే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారు అన్నట్లేదా? ఇప్పుడు మీకు విషయం చెప్పనా? ఒకప్పుడు శోధన వచ్చింది అనుకో, హడావిడి పడిపోయేవాళ్ళు. ఒకప్పుడు ఏం చేయాలి? కానీ ఇప్పుడు ఏమొచ్చారు? రిలాక్స్. ఎక్కడిది ప్రశాంతత అంటే దేవుడు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు అంటే శోధన రాబోతుంది, కానీ శోధన చేసే శక్తి సామర్థ్యం హీరో పెట్టాడు. మీకు అర్థంగానే చెప్తానంటే, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేసేటప్పుడు సాతాను గడిచి బాగా శోధించాడు. ఎంతమంది గుర్తుంది మీరు? ఏంటి? యేసు ప్రభు వారు ఉపవాసం చేసేటప్పుడు శోధిస్తాడు. యేసు ప్రభుని ఎప్పుడు శోధించాడు సాతాను? ఎప్పుడు? నిజంగా చదువుతున్నారు. ఎప్పుడు శోధించాడు యేసు ప్రభు? అయినా అంటే పరిశుద్ధాత్మను పొందినాక, ఆత్మబలను పొందిన తర్వాత పొందక ముందా? పొందా. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడు యేసు ప్రభు వారు నింపబడ్డారో, యేసు ప్రభు వారు నింపబడిన తర్వాత ఆత్మ బలాన్ని పొందడానికి పదే పరిశుద్ధాత్మ అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన ఉపవాస దినములు ముగియబడినాయో, ఆయన శక్తితో నింపబడ్డప్పుడు జరిగింది తెలుసా? శోధన వచ్చాడు. నీ జీవితంలో కూడా శోధన ఎప్పుడు వచ్చింది తెలుసా? నువ్వు నిలబడే సామర్థ్యం పొందుకున్న తర్వాత వచ్చింది. దేవుడు అన్యాయస్తుడు కదా, ఆయన తెలుసు. ఎవరికి ఏది వాళ్ళు తెలుసా? తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నిలబట్టడం నేర్చుకో. ఏం చేయడం నేర్చుకో? నువ్వు గనక వాక్యానికి వ్యతిరేకమైన నీ హృదయంలోకి తెచ్చుకున్నా, వాక్యానికి వ్యతిరేకమైన వాటిలో ప్రవర్తించిన నీవేదన్నా అభిషేకానికి కొనసాగి నువ్వు లాస్ అయిపో. ఖచ్చితంగా చెప్తాను. పాపం ఏం చేసిందని వాక్యం భ్రమ కలగ చేసిద్దాను. అభిషేకం నీ మీద ఉన్నదాన్ని నువ్వు గ్రహించుకోలేవు. ఎందుకో తెలుసా? ఆ పాపం ఏం చేసి తెలుసా? నీ కళ్ళకి త్వరలో కలగజేస్తా. అర్థమైందా? చూడండి, మీకు విషయం చెప్తాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవద్దురు. చూడండి, ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, అన్యాయం చేయడం వలన జ్ఞానులు తమ బుద్ధిని. అంటే ఇప్పుడు జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉందా? ఉంది. అభిషేకం కలిగిన అభిషేకాన్ని కోల్పోయే అవకాశం ఉందా? ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరందరూ అభిషేకం నిలబడాలా? ఏం చేయాలా? ఖచ్చితంగా ఆత్మ పొందిక ప్రతిరోజు మీ జీవితాన్ని మీరు కొనసాగించుకోవాలా. అలా కొనసాగించుకోవాలని ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? వాక్య ధ్యానంతో, ప్రార్థన సహవాసంతో. దేంతో? అందుకే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి ఎలా 2 విషయాలు చూసి తీసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1:18.
మనస్సాక్షి గలవాడివై చూడండి, నా కుమారుడు అని తిమోతి, నీవు విశ్వాసం మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఆగండి. తిమోతి గురించి ముందుగా చెప్పబడిన కొన్ని ప్రవచనాలు మంచి పోరాటం ఆ, వాటిని బట్టి ఆ. మీకు అప్పగించుచున్నాను. ఆగండి. తిమోతి గురించి ముందుగా ప్రవచనాలు చెప్పబడలేదా? అదే చెప్పబడిన దానికి తిమోతి పోరాడాలా? జరిగిపోతాయా? నేను చెప్పట్లా, వాక్యం ఏదో చెప్తుంది. తిమోతి పోరాడాలా? అవే జరుగుతాయా? అదేముందో మళ్ళీ చదవండి, వాక్యం అర్థమైంది, అర్థం చేసుకోండి. నా కుమారుడికి ఆ, ఆ. విశ్వాసం విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఆగండి. ముందుగా చెప్పబడిన ప్రవచనాలు వీటి చొప్పున వేగి మంచి పోరాటం ఆ, వాటిని బట్టి ఆ. నీకు అప్పగించు. ఆగండి. ప్రవచనాలు చెప్పబడి అంట, ఆ ప్రవచనాల చొప్పున నేను ఏం చేయాలంట? పోరాడాలి. ఇప్పుడు దైవ చిత్తం నువ్వు సైలెంట్ గా కూర్చొని జరిగిద్దా? దేవుడు చేయడానికి కార్యాలు సిద్ధంగా అన్నాడు, కానీ పోరాడాలా? ఏం చేయాలా? కొన్నిసార్లు దెయ్యాలతో పోరాడాలా, కొన్నిసార్లు శరీరంతో పోరాడాలా. సంసోను అకాల మరణం చెందడం దేవుడు చిత్తమా? సంసోను అకాల మరణం చెందడం దేవుడు చిత్తమా? కాదు. అయినా సంసోను అకాల మరణం ఎందుకు చెందాడు తెలుసా? కారణము సంసోను తన స్వచిత్తాన్ని ఎత్తుకున్నాడు. సంసోను తన శరీరాన్ని అణుచుకోవాలా. సంసోను తన నేత్రాశి గురైపోయాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు అభిషేకం నీ మీద ఉంది, దేవుని చిత్తం నీ పట్ల జరిగిద్ది. అయితే నువ్వు నష్టపోవడం, నువ్వు నశించిపోవడం, నువ్వు పడిపోవడం దేవుడి చిత్తం కాదు. నువ్వు పడిపోయినా కొన్నిసార్లు దేవుడి కార్యాలు జరుగుతాయి, కానీ ఇక్కడ నువ్వు నిలబడడం దేవుడి చిత్తం. ఏంటది? అసలు దేవుడి చిత్తం ఏంటి తెలుసు? అందరం పట్ల మనము పవిత్రులై ఉండడమే దేవుడి చిత్తం. వాక్యం ఏదో చెబుతుంది, నేను సొంత చెప్తున్న దశలో రాసిన ఏముంది? మనము పవిత్రులై ఉండడమే దేవుడి చిత్తం. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ అభిషేకాన్ని కాపాడుకోవాలి. రెండోది ఏంటి తెలుసా? నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? చూడండి ఒకసారి 4వ అధ్యాయం 3 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపముగా చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను ఆగండి. వరాలు సందర్భంగా చెప్తున్నారు, దేవుడే ఇస్తాడు. చెప్పడం సార్, వరములు దేవుడే ఇస్తాడు. కానీ దేవుడు ఇచ్చే మార్గాల్లో కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఒకటి ఏంటి తెలుసా? హస్త నిక్షేపణ. ఏంటది? హస్త నిక్షేపణ అంటే ఏంటి? హస్త నిక్షేపణ అంటే ఏంటి? అర్థం కాదు. తెలుసా తెలియదా? ఎంతమంది తెలిసి చెయ్యాలి హస్త నిక్షేపణ అంటే? సరే, హస్త నిక్షేపణ ఏంటంటే ఆత్మ చేత నింపబడిన దైవజనుడు అభిషేకం వరకు ప్రార్థన చేసినప్పుడు జరిగేది ఏంటంటే తనలో ఉన్న అభిషేకాన్ని దేవుడు వారి మీద పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమైనా తెలుసా? వరాలు వస్తాయి. దాన్ని హస్త నిక్షేపణ అంటారు. ఇప్పుడు ఆత్మతో నింపబడిన దైవజనుడు వరాలు ఇచ్చే అధికారం ఉందా లేదా? మీ క్వశ్చన్ చెప్తానంటే, బాలపాడు అనే ఒక ఊరికి నన్ను పిలిచారు వార్తలు చెప్పడానికి. ఊరికలు పెట్టుకుని పరిశుద్ధాత్మ అనుకోండి ఏంటో సంఘంలో తెలియదు. అలాంటి సంఘంలో పిలిచారు. పిలిచినప్పుడు ఫస్ట్ టైం ప్రవచనం చెప్పాను ఒక 2 వ్యక్తులకి. ఇక్కడ సంఘం ఒక కొన్ని పరిస్థితులు ఇలా ఉన్నారని. రెండోసారి ఆయన అన్నారు, మా సంఘం మీద పరిశుద్ధాత్మ అనుభవం లేదు, సంఘం పరిశుద్ధాత్మ నింపబడాలంటే నాకు సమయం సరిపోలేదయ్యా, కొంచెం ఎక్కువ సమయం ఇవ్వటం ఈసారి. అప్పుడు మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థనాపరంగా ప్రజలు నడిపిద్దాం, బలమైన అభిషేకంతో నింపబడతారని చెప్పారు. అభిషేకంతో నింపబడతారా? చెప్పినప్పుడు ఆయన ఈసారి ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన పిలిచారు. ఉపవాస ప్రార్థన ఎప్పుడు చెప్పిన వరకు అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. కావాలంటే పాస్ గారు ఫోన్ నెంబర్ మీరు అడగండి. యథార్థంగా జరిగిన కంటే చెప్తున్నాను. 3 గంటల వరకు. నాకు 12 గంటల పైకి ఇచ్చి మీ ఇష్టం 3 దాకా ఏం చేస్తారో, కానీ మా సంఘం అంతా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అనుభవం లేదని చెప్పారు. అప్పుడు నేను ఏం చేశానంటే, సరే మీ సంఘం అంతా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడమనండి అని చెప్పారు. నాకు మైకి ఇచ్చిన తర్వాత వాక్యం చెప్పాను 1 గంటన్నర. వాక్యం చెప్పిన తర్వాత మీలో పరిశుద్ధాత్మను పొందుకున్న ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా, బలాలు పొందుకున్న ఆశ కలిగిన అంటే లేచి నిలబడని చెప్పాను. అప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. నిలబడినప్పుడు అందరు ఉంచున్నారు, ప్రార్థన జరుగుతుంది.
నేను వచ్చి మీకు ప్రార్థన చేస్తాను, ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు దేవుని ఆత్మ చేత నింపేవాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దైవజనుడు అభిషేక్తుడైతే దైవజనులు ఉన్న ఆత్మ ఏమైతే తెలుసా, ప్రజల మీద బలం వస్తుంది. ఇప్పుడు నేను మీకు హస్త నిక్షేపణం ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు కాదు, ఈ ఉపవాసుడికి అయిపోయాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు కోరుకున్నవి దేవుడు మీకు ఇస్తాడు, నమ్మండి. తిమోతికి వచ్చినా రాలేదా? పౌలు గారు చెప్తున్నాడు, మళ్ళీ చదవండి వచ్చిన. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును, అంటే ప్రవచన మూలంగా మీలోకి వరాలు వస్తాయి. అంటే ప్రార్థన చేసినప్పుడు మీలోకి ఏమొస్తాయి? వస్తాయి అంతే, నమ్మండి. మీరు ఏం చేయాలా? పాస్టర్ గారు ఇచ్చేస్తారు అనకూడదు, మీరు ప్రార్థన చేసుకోవాలి. నేను ఇచ్చేయను, నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీలోకి వస్తారు. మీలోకి వచ్చినప్పుడు ఏమైంది? మోషే మీద నా ఆత్మలో 70 మంది మీదకి పాయింట్లు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఎవరైతే యథార్థంగా వెంబడిస్తున్నారో దైవజనుడిని, ఎవరైతే యథార్థంగా వాక్యాన్ని వింటున్నారో వారి మీదకి అభిషేకాన్ని కుమ్మరిస్తారు. చెప్పండి, మా మీదకి దేవుడు అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. అలా వచ్చిన వరాన్ని ఏం చేయకూడదు అంటాడు ఇక్కడ? నిర్లక్ష్యం చేయాలి. ఎందుకు నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు? ఇంకో చోట ఏమన్నాడు తెలుసా? ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి అంటాడు. అంటే మీరు కనుక మీలో ఉన్న వరాలను, మీరు కనుక మీలో ఉన్న దేవుడి సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమైంది తెలుసా? మరుగున పడిపోతుంది. చాలా మంది వారికి ఉన్న అభిషేకాన్ని వాడుకోరు. కొంతమంది అభిషేక్తులే, దేవుడి ఆత్మ కలిగిన వాళ్ళే, కానీ ఏం చేస్తారు తెలుసా? నిర్లక్ష్యం చేస్తారు. ఆ నిర్లక్ష్యం ఏం చేస్తున్నారంటే, దేవుడు తన సిద్ధమైనప్పుడు అనుకుంటున్నారు కొన్నిసార్లు దేవుని కార్యాలు చేయలేని స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి, పొందుకోండి, నిర్లక్ష్యం చేయకండి, కాపాడుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఆత్మలో మోడల్ అనుగ్రహించి వరమూలతో పరమతో నింపుని కాక.